విజయవాడలోని వరద బాధితులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు టీడీపీ నాయకుల సహకారంతో 10,000 నిత్యావసర కిట్లను పంపిణీ చేయనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వీటిని అందజేస్తామని ఆయన వివరించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆ పార్టీ నాయకుడు వై నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితుల కోసం దాదాపు 10,000 నిత్యావసర వస్తువుల కిట్లను మంగళవారం నాడు పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, బివి జయనాగేశ్వరరెడ్డి, పార్టీ సీనియర్ నేత మీనాక్షి నాయుడు తదితరుల ఆధ్వర్యంలో దాదాపు ₹1,00,00,000 విలువగల 10,000 నిత్యావసర వస్తువుల కిట్లను వరద బాధితులకు అందజేయనున్నట్లు తెలియజేశారు. మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వీటిని వరద బాధితులకు అందజేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ వరద బాధితులకు అందజేసే ఒక్కొక్క కిట్ ధర ₹1,000 ఉంటుందని ఆయన తెలియజేశారు. వరద బాధితులను ఆదుకునేదానికి మా మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మెల్యేలు అయినటువంటి కేఈ శ్యాంబాబు గారు, అలాగే బొగ్గుల దస్తగిరి గారు, అలాగే మన జయనాశ్వరరెడ్డి గారు, అలాగే పెద్దలు మీనాక్షి నాయుడు గారు అందరూ కలిసి భరత్ గారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోయి 10,000 కిట్లు, అంటే ఒక కిట్టులో 5 కేజీల బియ్యము, కేజీ కందిపప్పు, కేజీ చక్కెర, కేజీ ఉప్మా రవ్వ, కారం పొడి, మొత్తం అంటే సబ్బు అన్నీ కూడా ఇవన్నీ ఒక ప్యాక్ చేసి భరత్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో 10,000 ఇండ్లకు కర్నూలు జిల్లా తరఫున వరద బాధితులు సాయం అందజేస్తున్నాం. అందుకు సహకరించినటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు, అలాగే స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మొత్తం అందరూ కూడా కర్నూలు జిల్లా వాసులు ఒక్క రోజులోనే 10,000 కిట్లు అందించినటువంటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, కర్నూలు జిల్లా తరఫున, మంత్రి గారి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాల్యూ వచ్చేసి ₹1,000 ఒక కిట్టు. అది కానీ సూపర్ మార్కెట్ వాళ్ళు ఎటువంటి లాభం తీసుకోకుండా ₹730కి ఇచ్చారు. అంటే 73 లక్షలు, దాదాపు అంటే ₹1,00,00,000 వస్తు రూపేణా ఇస్తూ ఉన్నాం. ఇంకా దాతలు వస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు.